మీరు ఎప్పుడైనా హైవేలో ఒక 60 లేదా 70 స్పీడ్ క్రాస్ చేసినప్పుడు మీ స్టీరింగ్ వీల్ ఇలా వైబ్రేట్ అవ్వడం లేదా వాబ్లింగ్ అవ్వడం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. బేసిక్‌గా ఇలా స్టీరింగ్ షేక్ అవ్వడం లేదా వైబ్రేట్ అవ్వడం మెయిన్‌లీ బికాస్ ఆఫ్ వీల్ బ్యాలెన్సింగ్ అండ్ వీల్ అలైన్‌మెంట్. వీల్ బ్యాలెన్సింగ్ ఏందంటే మీకు కార్ డ్రైవ్ చేసినప్పుడు ఏదైనా టైర్స్ వైబ్రేట్ అవ్వడం లేదా క్రిస్ క్రాస్గా రొటేట్ అవ్వడం, యూజువల్లీ స్ట్రైట్గా రొటేట్ అవ్వాలి. అలా కాకుండా సైడ్గా అలా రొటేట్ అయితే మీకు వీల్ బ్యాలెన్సింగ్ చేపియాల్సి వస్తుంది. అదే ఒకవేళ వీల్ అలైన్మెంట్ ఎప్పుడు చేపియాలంటే ఒకవేళ మీరు ఒక 30 లేదా 40 స్పీడ్లో మీరు వెళ్తుంటే స్టీరింగ్ పైన నుంచి చేయి వదిలేయండి. అప్పుడు మీ కార్ డైరెక్షన్ స్ట్రైట్గా కాకుండా ఒక లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ పుల్ చేసినప్పుడు అప్పుడు వీల్ అలైన్మెంట్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా ఈ మెయిన్ 2 రీజన్స్ వల్ల మీకు మీ స్టీరింగ్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ రెండు సార్ట్ చేస్తే స్టీరింగ్ వైబ్రేషన్ ఇష్యూ రెక్టిఫై చేయొచ్చు మీరు. సో మీ కార్కి కూడా ఇలా హై స్పీడ్లో స్టీరింగ్ వైబ్రేట్ అయితే ఇమీడియట్గా ఈ రెండు చెక్ చేయండి, వీల్ బ్యాలెన్సింగ్ అండ్ వీల్ అలైన్మెంట్. లేదంటే మీ కార్ సస్పెన్షన్ని కూడా ఖరాబ్ చేసేస్తుంది. సో నియర్ బై గ్యారేజ్లో చెక్ చేయించచ్చు.